మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. మేడం, ముఖ్యంగా ఇక పాల విషయానికి వస్తే కొంతమంది 2 years తర్వాత పాలు అవసరం లేదని, ఇంకొంతమంది పెరుగు తీసుకుంటే బాగుంటుంది, దాన్ని చల్ల లేదా మజ్జిగ రూపంలో తీసుకోవాలని చెప్పేసి అంటుంటారు. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? అసలు యాక్చువల్ వెదర్ వీ షుడ్ యూజ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్? మిల్క్ ప్రొడక్ట్స్ బ్యాడ్ కాదండి. మిల్క్ ఈజ్ నాట్ బ్యాడ్. కానీ చాలా మంది ఇప్పుడు లాక్టోజ్ ఇంటాలరెన్స్ డెవలప్ చేస్తున్నారు. అంటే మిల్క్ని డైజెస్ట్ చేసుకోవడానికి మనకు ఆ ఎంజైమ్స్ కావాలి. ఆ సరిపోయేంత ఎంజైమ్ బాడీలో ప్రొడ్యూస్ అవ్వకపోవడం కానీ, ఆ ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేసే ఒక జీన్లో ఆల్టరేషన్ జరిగితే ఇంటాలరెన్స్ రావడం కానీ జరుగుతుంది. అయితే A2 మిల్క్ తీసుకున్నప్పుడు, ఒక A2 మిల్క్ తీసుకున్నప్పుడు ఆ ఇంటాలరెన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. సో A2 మిల్క్ వాడి చూడడము చేయాలి. లేదు అసలు ముందు మిల్క్ బాగా పడేది, ఇప్పుడు సడన్గా పడట్లేదు అంటే ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ చేసి చూసుకోవడం చేయొచ్చు. లేదంటే సింపుల్గా మిల్క్ ఆపేసి చూడడం ఎలా ఉంది, బెటర్గా ఫీల్ అవుతున్నారా వాడినప్పటికన్నా, అలా చూడొచ్చు. కానీ ఏ ప్రాబ్లం లేదు అంటే మిల్క్ కంప్లీట్గా బాడీలో ఉండి ఎలిమినేట్ చేయాల్సిన అవసరం జనరలీ అయితే లేదు. బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది, బరువు బాగా ఎక్కువగా ఉన్నారు, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్లోటింగ్ ఉంది, ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మిల్క్ ఆపేసి చూడడం సరైన పద్ధతి. అయితే కర్డ్ తీసుకోవచ్చు అని మీరు ఇంకోటి అడిగారు. కర్డ్ అంటే ఫర్మెంటేషన్, దానిలో బ్యాక్టీరియా ఉంటాయి, ప్రోబయోటిక్ ఫుడ్. మనకు ఇండియాలో ఎక్కువ ఫర్మెంటెడ్గా వాడేది మనము పెరుగుని తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది డైజెషన్ ఇష్యూస్ రాకుండా దాన్ని మజ్జిగ చేసి తీసుకోవడము అది కొంచెం ఈజీగా ఉంటుంది స్టమక్ పైన.